హాయ్ అండి. మన గోదావరి స్టైల్‌లో చేపల ఇగురు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బావుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీకి గ్రేవీ వస్తుంది. చక్కగా చేపల ఇగురు కూడా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర ఏసుకొని తింటే సూపర్ ఉంటుంది కదూ! మరి ఇంకెందుకు తయారీ విధానం చూపిస్తాను. కొంచెం అల్లం, 4, 5 వెల్లుల్లిపాయ రేఖలు, కొంచెం జీలకర్ర, ఒక 2 టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోండి. కొంచెం తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఎందులో కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో అందులో చేప ముక్కలు వేసేసుకోవాలి. ఈ చేపల్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా పట్టించాను. చేపలకి చప్పదనం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం తయారు చేసిన ఉల్లి మసాలా పేస్ట్ అయితే వేసేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, 4, 5 పచ్చిమిర్చి, కారానికి సరిపడా వేసుకోండి. కారం కూడా మీ కర్రీకి సరిపడా వేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది వచ్చేసరికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. మీరు కర్రీకి ఎంత ఆయిల్ వేసుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పట్టించేసి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరి కర్రీ అయితే ఉడకాలి కదండీ! కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి కూర అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. చెప్పాను కదండీ! మధ్య మధ్యలో కలుపుకోవాలని. కలుపుకోవాలంటే గరిటె పెట్టేసేయకండి. 2 పక్కల కూడా క్లాత్‌తో పట్టుకొని చక్కగా కుదిపితే మనకి కూర అనేది ఈక్వల్‌గా ఉడుకుతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కూర అనేది ఎప్పుడైతే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయిందో కర్రీ అయితే రెడీ అయిపోయినట్లు. ఈ విధంగా చేపల ఇగురు చేసుకోండి. చాలా బావుంటుంది. గ్రేవీకి గ్రేవీ వస్తుంది. చక్కగా చేప కూడా ఎడకుండా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.